హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి మీ స్వాతి స్టోరీస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కీర్తి, నా భర్త పేరు వినోద్. మేము విజయవాడలో ఉంటున్నాం. నేను చాలా అందంగా ఉంటాను, ఆకర్షణీయంగా కనబడతాను. ప్రతి ఒక్కరూ నన్ను చూస్తే ఏదో ఒకటి చేయాలి అనేలా ఉంటాను. ఒక్కసారి నా వెనుక భాగం చూస్తే ఇక అందరూ నా వెనకాలే వస్తూ ఉంటారు. అంతలా ఉంటుంది నా శరీర అందం. నా వయసు 18 సంవత్సరాలు. చిన్నప్పుడు పేదరికంతో ఉండటం వల్ల డబ్బు కోసం 35 ఏళ్ల వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు. వాడికి 6 సంవత్సరాలు. నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అబ్బాయిని ఇక్కడే దగ్గరలో ఒక స్కూల్లో చదివిస్తూ ఉన్నాం. పొద్దున్నే 6 అవ్వగానే లేవడం, ఇంటిని శుభ్రం చేసుకుని భర్తని కొడుకుని రెడీ చేసి పంపడం, ఇదే నా రోజు పని. ఆ రోజు డ్యూటీ ఒక పూటే. సాయంత్రం నా భర్త తొందరగా ఇంటికి వచ్చేశాడు. ఆ రోజు శనివారం ముగ్గురం భోజనం చేసి బెడ్రూమ్ కి వెళ్లి ముగ్గురు ఒకే చోట పడుకున్నాం. మా బాబు బాగా నిద్రపోయాక ఇద్దరం మాట్లాడుకోవడం మొదలు పెట్టాము. అలా గంట తర్వాత బాబుకి మెలకువ వచ్చి పక్కకు తిరిగి చూశాడు. నా మీద మా ఆయన పడుకుని ఊపుతున్నాడు. మెల్లగా అండి, కొద్దిగా ఇంకొద్దిగా లోపలికి అండి అని అంటుంటే, ఆపవే అబ్బాయి లేస్తాడు, అలా అరవకు అంటూ ఆయన అన్నాడు. సరే కాస్త స్పీడ్ గా చేయండి ఇంకా ఇంకా అంటుంటే, అప్పుడు మా బాబుకి ఏమీ అర్థం కాక వాడు మళ్ళీ పక్కకు తిరిగి పడుకున్నాడు. నా ఒంటిపైన బట్టలు ఏమీ లేవు. అలా మా ఆయన ఊపి ఊపి ఒక 7-8 నిమిషాలు కూడా అవ్వకుండానే దిగేశాడు. ఏదో ఒక డ్యూటీ లాగా చేస్తాడు కానీ ప్రేమతో చేయడు. ఎలాంటి ఫీలింగు కలిగేది కాదు. నాకేమో దాని గురించి ఎలా చేయాలో పెద్దగా అవగాహన లేదు. మా ఆయనేమో ఎక్కినంత సేపు పట్టదు దిగిపోవడానికి. నా మీదకి ఎక్కడం తప్ప ఇంకేమీ చేసేవాడు కాదు. ఇంకా అంతా సర్దుకుని మంచం ఎక్కి ఇద్దరం కూర్చున్నాం. నా భర్త చేతిలో చేయి వేసి, ఏవండి, రేపు ఇంటి అద్దె కట్టాలి, బాబుకి స్కూల్ ఫీజు కట్టాలి, ఇంట్లో సరుకులు కూడా లేవు అని అంటుంటే, నన్నేం చేయమంటావు, ఇంకా జీతం కూడా రాలేదు, ఎక్కడి నుంచి కట్టాలి, ఒకవేళ ఇంటి ఓనర్ రేపు వస్తే వచ్చే నెల ఇస్తామని చెప్పి ఏదో రకంగా పంపించే అని అంటాడు. కీర్తి, ఈ విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి బంగారం, నాకు ఆఫీస్ పనుల్లో చచ్చేంత తలనొప్పి ఉంటుంది అంటాడు. ఇక లైట్ ఆఫ్ చేసి ఇద్దరం పడుకున్నాం. పొద్దున్నే ఇద్దరూ వెళ్లిపోయారు. ఇంట్లో నేనొకదాన్ని పనంతా అయిపోయాక సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాను. సమయం సుమారు 10:30 అవుతుంది. ఇక హాల్లో పైన బూజు దులుపుదాం అని చీపురుతో బూజు దులుపుతున్నాను. సరిగ్గా అందకపోవడంతో చేయి బాగా పైకి లేపి మరి దులుపుతున్నాను. ఏదో చిరిగినట్టు శబ్దం వచ్చింది. ఏంటా అని చూస్తే నా జాకెట్ చేతి కింద బాగానా చిరిగిపోయింది. అరెరే, భలే పని అయింది అని వెంటనే పని పక్కన పెట్టేసి కుట్టు మిషన్ దగ్గరికి వెళ్లి జాకెట్ కుట్టడానికి మిషన్ రెడీ చేశాను. జాకెట్ కుడుదామని వేసుకున్న జాకెట్ ఉక్సులు ఒక్కొక్కటిగా తీస్తున్నాను. అప్పుడే గుర్తొచ్చింది వేసుకోవడానికి వేరే జాకెట్ ఏమీ లేదు అని. సరే, ఇంట్లో నేను ఒక్కదాన్నే కదా, ఎవరూ లేరు కదా అని చెప్పి జాకెట్టు పూర్తిగా విప్పేసి ఆ పైట చెంగుని చుట్టుకున్నాను. జాకెట్ విప్పగానే బాగా నలిగిపోతూ ఊపు రాకుండా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న నా మామిడి పళ్ళు ఒక్కసారిగా చల్లటి గాలిని పీల్చుకున్నాయి. ఒక్కసారిగా అవి బయటపడి రెండు ఒకదానికొకటి కొట్టుకున్నాయి. ఇక ఆ జాకెట్ ను కుట్టడం మొదలు పెట్టానా. సగం కుడుతూ ఉండగా ఇంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినబడింది. ఈ టైంలో ఎవరు డోర్ కొట్టేది అనుకుంటూ, అయినా మా ఇంటికి ఎవరు రారు కదా, మా ఆయన త్వరగా వచ్చేసి ఉంటారు అనుకుని ఉండు, మా ఆయనకి షాక్ ఇద్దాం అనుకుంటూ బయటని నోటితో పట్టుకుని వెళ్లి తలుపు తీశాను. చూస్తే నాకు షాక్ ఇచ్చారు. వచ్చింది మా ఆయన కాదు, మా ఇంటి ఓనరు. అతనికి సుమారు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. సడన్ గా నన్ను అలా చూసేసరికి అతనికి ఏదో మైకం తమ్మినట్టు సడన్ గా అలా నుంచుండిపోయాడు. ఎందుకంటే నా అందాలు అంత భారీగా ఉన్నాయి. కాస్త నా పైట పక్కకు జరిగితే చాలు, చూసి జన్మధన్యం చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ. అలాంటిది అసలు ఏమీ లేకుండా కనబడితే ఇంకేమైనా ఉందా?
ఆ పలుచటి చీరలో నుండి బంగినపల్లి మామిడి పళ్ళను చూసి ఆ ముసలోడి నోట మాట రాలేదు. సడన్ గా ఓనర్ ను చూసి వెంటనే లోపలికి వెళ్లిపోయాను. ఓనర్ కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఎవరూ వెనకాల లేకపోవడంతో వెంటనే లోపలికి వచ్చేశాడు. నేను మా పడక గదిలోకి వెళ్లిపోయాను, కానీ జాకెట్ మాత్రం బయట మిషన్ దగ్గరే ఉండిపోయింది. మా ఓనర్ ఏమో మిషన్ పక్కనే నుంచున్నాడు. ఇక వాడికి ఏమనిపించిందో వెంటనే వెళ్లి డోరు క్లోజ్ చేశాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చి లోపల నుంచి నీ అద్దె వచ్చే నెల ఇస్తానండి, మీరు వచ్చే నెల రండి అని చెప్పాను. ఎందుకో కొంచెం అతని చూపు బాగా నచ్చింది. నా భర్త తప్ప వేరే మగోడు నన్ను చూడలేదు, కనీసం చూస్తున్నాడు అని కూడా నేను ఇప్పుడు ఆలోచించలేదు. నా భర్త చూసినా వాటిని ఏమీ చేయకుండానే తన పని తను చేసుకుని పోయేవాడు తప్ప ఇంతవరకు వాటిని ఎవడూ ముట్టుకోలేదు. అద్దె కోసం వచ్చే నెల రండి అన్నప్పుడు ఇంటి ఓనర్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి దగ్గడం మొదలు పెట్టాడు. నేను అక్కడి నుంచి కదల్లేదు. అతను ఇంకాస్త దగ్గి కింద పడిపోయాడు. డోర్ పక్కన నిలుచుని చూస్తే కింద పడిపోయి ఉన్నాడు. నా ఒంటి మీద జాకెట్ లేదు అనే సంగతి మరిచిపోయి వెంటనే పరిగెత్తుకు వెళ్లి కింద ఉన్న అతన్ని లేపి, ఏవండి ఏవండి ఏమైంది అని నీళ్లు మొహం మీద చల్లాను. అతను కళ్ళు తెరిచేసరికి చీరకంగులోంచి ఒక బంగినపల్లి మామిడి పండు బయటకు వచ్చేసింది. అది ఇప్పుడు మా ఓనర్ ముఖానికి దగ్గరగా ఉంది. అది చూసి నేను మళ్లీ లేచి అటు తిరిగి నుంచుని సరి చేసుకున్నాను. ఆ ఓనర్ కళ్ళు తిరిగినట్టు నటించాడు, కానీ నాకు ఆ విషయం తెలియలేదు. అప్పుడు అతను సారీ అమ్మ, నిన్ను అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను అన్నాడు. నేను ఏమీ మాట్లాడకుండా అలాగే నుంచున్నా. అద్దె డబ్బులు మరీ నెల అంటే మేము కూడా బతకాలి కదా అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. అలాగే జాకెట్ లేకుండా నిలుచున్నా. అతను కూర్చున్న చోటు నుంచి నా వెనక మెడ నుండి నడుము వరకు ఏ అడ్డు లేకుండా కనిపిస్తున్న వీపును 2 చేతులతో పట్టుకోపోయాడు. తన చేతులు నా నడుముకి తగులుతున్నాయి అనే లోపు ఒక అడుగు ముందుకు వేశాను. అతను ఇంకొంచెం ముందుకు వెళ్లి నా నడుముని 2 దోసెలతో పట్టాడు. ఆ పట్టుకి నాకు చిన్నగా వణకడం మొదలైంది. ఓనర్, భయపడకు, ఏమీ చేయను, కాస్త నేను చెప్పినట్టు విను అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. మెల్లగా లేచి వెనక నుంచి నా నడుముని మసాజ్ చేయడం మొదలు పెట్టాడు. అలా నడుముని బాగా మసాజ్ చేస్తూ ఉన్నాడు. నేను వెనక్కు తిరగకుండా జరుగుతున్నా. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. చిన్నగా వణుకు వస్తూ ఉంది. మాట్లాడకుండా అలాగే నుంచుని ఉన్నా. ఓనరు నడుమును వదిలేసి తన చేతులని నా భుజాల పైకి తెచ్చి 2 చేతులతో 2 పట్టుకుని ముద్దులు పెడుతున్నాడు. నేను మాత్రం నా చీరని నా పంటితో అలాగే పట్టుకుని నిలబడి ఉన్నా. అతను తన లుంగీని వదులు చేసి కిందకు వదిలేశాడు. నాకు తెలియకుండానే తను ఏం చేస్తున్నాడో, ఎక్కడ నేను ఎవరితో ఉన్నానో కూడా మర్చిపోయాను. ఓనర్ తన చేతులని మెల్లగా దగ్గరికి తెచ్చాడు. నాకు ఒళ్ళు జలతరించి ఒళ్ళంతా ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తను నెమ్మదిగా తన చేతులను నా అందాలపై వేసి సున్నితంగా అలా తాగగానే నోట్లో ఉన్న నా చీర చెంగును ఒక్కసారిగా వదిలేశాను. అని ఒక చిన్న మూలుగుతూ ఉన్న ఒళ్ళంతా జలతరింపు ఒక్కసారిగా వచ్చాయి. అతను మెల్లిమెల్లిగా నా 2 పళ్లను తన 2 చేతిలో మృదువుగా పట్టుకున్నాడు. అప్పటి వరకు ఏ మగాడు నా భర్తతో సహా వాటిని ఎవరూ పట్టుకోలేదు. 50 ఏళ్ల వయసు ఉన్న ఒకడు వాటిని అలా తాగుతూ ఉంటే ఏం చెప్పాలో కూడా తెలియని హాయిగా ఉంది. ఇక నాలాంటి ఆడదాన్ని పట్టుకున్న అదృష్టవంతులు వాడు వాటిని మెల్లిమెల్లిగా నలిపేస్తూ వదిలితే ఎక్కడ జారిపోతాయో అని ఒక చేతో నిదానంగా నా నడుము దగ్గరకు వచ్చి చీరని మొత్తం మెల్లగా ఓర్పుతో లాగేశాడు. చీర కింద పడిన వెంటనే లంగా బందు పట్టుకుని ఒక్క లాగు లాగాడు. లంగా పూర్తిగా లూస్ అయిపోయి ఒక్కసారిగా కిందకు జారిపోయింది. లోపల నేను వేసుకున్న ఎరుపు రంగు డ్రాయర్ వాడికి కనపడింది. అలా చేసేసరికి నేను ఒక అడుగు ముందుకు వేసి వెళ్తుంటే, కీర్తి కథలకు ఇంత దూరం వచ్చాము కదా అని ముందుకు వంగి తన నోటిని నా చెవి దగ్గరికి తెచ్చి నా చెవిని మెత్తగా నోట్లో పెట్టుకున్నాడు. ఆ అని ఈసారి కొంచెం పెద్దగా మూలిగాను. అలాగే ముందుకు తీసుకువెళ్లి నన్ను గోడకు ఆనించాడు. వీపు అంతా ముద్దులతో ఎంగిలి చేశాడు. నడుముని తన 2 పెదవులతో మెత్తగా కొరికాడు. ఒంటి మీద ఒక్కటి మాత్రమే ఉంది. ఈసారి ఆయన చేతులు దాని మీదకు వెళ్ళాయి. ఆతృత పడకుండా తన సొంత పెళ్ళానికి విప్పినట్టు తను మొత్తం విప్పేశాడు.
అలా విప్పిన వెంటనే ఏం జరుగుతుందో ఊహించిన నేను హఠాత్తుగా ముందుకు తిరిగి అతన్ని పక్కకు తోసి పక్కన పడి ఉన్న చీర అందుకుని లోపల రూమ్ కి వెళ్లిపోయాను. ఓనరు కంగారుపడి ఏంటి కీర్తి అలా వెళ్లిపోయావు, రా కొద్దిసేపు నేను వెళ్లిపోతా అంటూ ఇంకా ఏవేవో నోటికి వచ్చినట్టు అరుస్తూనే ఉన్నాడు. కానీ నేను మాత్రం బయటికి రాలేదు. ఆ రూము తలుపు వేసేసుకుని లోపలే ఉన్నాను. ఎందుకో నేను చేస్తున్న పని నాకు తప్పు అని ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. కింద కూర్చొని అక్కడే బాగా ఏడ్చాను. చాలాసేపు తర్వాత ఆయన వెళ్లిపోయాడు. ఆయన వెళ్ళాడు అని తెలుసుకోగానే బయటకు వచ్చి వెంటనే జాకెట్ కుట్టుకుని నేను వేసేసుకున్నాను. ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటే రేపైనా సరే ఏదో ఒకటి జరగొచ్చు, ఏదో ఒక బలహీన క్షణంలో నేను వాడికి నాది అర్పించుకుంటానేమో అని భయం వేసింది. మా ఆయన వచ్చాక ఈ ఇంట్లో ఏదో దయ్యం తిరుగుతున్నట్లు ఉంది, నాకు భయంగా ఉంది, నాకు ఇక్కడ ఉండాలి అని లేదు అని ఏవేవో చెప్పి మరుసటి రోజే వేరే అపార్ట్మెంట్ కి మారిపోయాం. మీకు నా కథ నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.